నెంబర్ వచ్చేసి దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. ఇట్స్ అ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇది చూస్తే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే గొడవ చేస్తున్నారో ఈయన పిటిఎం శివప్రసాద్ అన్న అతను, ఆ రోజు జరిగిన గొడవ కూడా అతను ప్రొటెస్ట్ ఎందుకు అంటే కేసు నమోదు చేయలేదని కాదు, అతని కంప్లైంట్ మీద కేసు నమోదు చేయలేదని. అతని కంప్లైంట్ మీద నమోదు చేయాలంటే అతనికి ఏదైనా లోకల్ స్టాండ్ ఉండాలి. అంటే బేసికలీ ఈ షుడ్ బి సమ్వేర్ రిలేటెడ్ టు దట్ ల్యాండ్. అతనికి ఏ రకంగానూ ఆ ల్యాండ్తో సంబంధం లేదు. ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ పైన ఇతను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మేము గమనించింది ఏంటంటే అక్కడ లోకల్ ఎంక్వైరీ చేస్తే ఇతనికి ఆ ల్యాండ్ అలాట్ చేయమని చెప్పి ఎప్పటి నుండో అడుగుతున్నాడు. అండ్ సబ్సిక్వెంట్గా అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటా దానికి బుద్ధుడు కొండ అని చెప్పి ఒక పేరు పెట్టి నేను బయట నుండి మనుషుల్ని తెప్పించి అక్కడ పూజలు చేయిస్తున్నట్టు. అది హీఈస్ ట్రయింగ్ టు గెట్ దిస్ ల్యాండ్. అండ్ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇతను 4.99 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ కొండపైన ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ ల్యాండ్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ దాన్ని ఇతనే చదువు చేసి ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా అక్కడ ఇతనికి లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఎఫిలియేషన్ బట్టి 2021 ఏప్రిల్లో ఒక విగ్రహం, 2020 జూన్లో ఇంకో విగ్రహం, అదేవిధంగా సబ్సిక్వెంట్లీ 23లో ఉన్న పెద్ద విగ్రహం ఏదైతే ఉందో, అంటే ఇదంతా కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ విత్ ఇన్ లాస్ట్ 5 years ఇతనుకున్న పొలిటికల్ ఎఫిలియేషన్ బట్టి ఆ ల్యాండ్ ఆక్యుపేషన్ చేస్తానికి ఇట్స్ ఏ ప్రాపర్లీ వెల్ ప్లాన్డ్ స్కీమ్ అది. ఈ రోజున అక్కడ ఐసోలేటెడ్ ఏరియా, చాలామంది అక్కడ తాగడానికని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ దాని ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము వీ విల్ ఎంకరేజ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. డిస్ట్రిక్ట్లో వీ విల్ ఎంకరేజ్ లాఫుల్ థింగ్స్ మీద ప్రొటెస్ట్ చేస్తే మాకు అభ్యంతరం ఏం లేదు. అయితే ఏంటంటే మా కంప్లైంట్ మీద కట్టలేదన్న ఒకటే ఒక రీజన్ మీద ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం, దట్ ఈజ్ ఎ రాంగ్ థింగ్. ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడమే కాకుండా అక్కడ అరగుండు కొట్టించుకుని ఇన్స్పెక్టర్ని దుర్భాషలాడుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్డును ఆక్యుపై చేసుకుని పెట్రోల్ బాటిల్స్ పెట్టుకుని ఆ రోజు ప్రొటెస్ట్ చేయడం వల్ల వీ రిజిస్టర్డ్ 1 case ఆన్ దట్ డే. అండ్ సబ్సిక్వెంట్గా వాళ్ళని స్టేషన్కి రమ్మన్నా రాకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుండి ఈవినింగ్ వాళ్ళని తీసుకొచ్చారు, నోటీసెస్ సర్వ్ చేద్దామంటే మేము నోటీస్ తీసుకోమని చెప్పి చాలా హై హ్యాండెడ్గా అతను మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, అది మేము ప్రెస్ వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తాము. స్టేషన్ బయటకు వచ్చి ఎస్ఐతోనూ వీళ్ళందరితోనూ కూడా అక్కడ గొడవ పడటం, సబ్సిక్వెంట్గా నోటీసెస్ కూడా తీసుకోకుండా ఇన్ కస్టడీలో ఉండి బయటికి ఎక్కువ మంది అక్కడికి వచ్చేసి వెళ్ళిపోవడం. ఇంతేకాకుండా అక్కడ ఒక శ్రీచందు అని ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది, ఓల్డ్ రౌడీ షీట్ ఒకటి ఉంది. ఈజ్ అ రౌడీ షీటర్. ఇతను పోలీస్ స్టేషన్ ఎదురుగా బళ్ళన్నింటిని ఆపేసి రోడ్డుకి అడ్డంగా నుంచోబెట్టి ధర్నా చేస్తున్నట్టు, రాస్తా రోకో చేస్తున్నట్టు ఆ రోజు బళ్ళను ఆపాడు. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం. ఫర్దర్గా వీళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు బీ కొత్తకోటలో ఆల్ ఆఫ్ ఎ సడన్ వెహికల్స్ అన్నీ ఆపేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించి అక్కడ ఒక ధర్నా చేశారు. సో బేసికలీ దీస్ ఆల్ థింగ్స్ ఏంటన్నా మేము గమనిస్తున్నాయి, దీస్ ఆర్ నథింగ్ బట్ హై హ్యాండెడ్ టాక్టిక్స్. అంటే మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మేము ఏది చేసినా చెల్లుతుంది, ఈ విధంగా గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేసి మేము ఆ ల్యాండ్ మాకు అలాట్ చేయాలన్న విధంగా వీళ్ళ టాక్టిక్స్ ఉన్నాయి. కాబట్టి మేము లాఫుల్ ప్రొటెస్ట్ని ఎంకరేజ్ చేస్తాం తప్పితే ఇట్లాంటి హై హ్యాండెడ్ టాక్టిక్స్కి ఇది ఒక వ్యవస్థ. ఈరోజు వ్యవస్థలో నేను ఉండొచ్చు, ఈ సిఐస్ ఉండొచ్చు, ఎస్ఐస్ ఉండొచ్చు, రేపు పొద్దున్న ఉండకపోవచ్చు, మారుతారు. అది వ్యవస్థలో మనుషులు మారుతూ వస్తారు, బట్ వ్యవస్థలు అనేవి శాశ్వతం. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి హై హ్యాండెడ్ టాక్టిక్స్కి వ్యవస్థలు లొంగిపోవడం అనేది అయితే ఉండదు. కంపల్సరీగా ఇట్లాంటి ప్రొటెస్ట్ ఏదైనా చేసుకోవాలంటే దానికి ప్రాపర్గా ఒక పద్ధతి ఉంటుంది. చట్ట ప్రకారం వాళ్ళు లాఫుల్గా అందరూ చేసుకుంటున్నట్టు అప్లై చేసుకుని చేసుకోవచ్చు. మేమే ప్రొటెక్షన్ కూడా ఇస్తాం. అయితే చట్టబద్ధమైన డిమాండ్ కోసం అయితే దీనికోసం ఏంటంటే మళ్ళా చెలో మదనపల్లి అని చెప్పి ఒకటి 9th వెళ్తున్నామని చెప్పి అన్నారు. దీనికి ఎటువంటి పర్మిషన్ అనేది లేదు, ఇవ్వబడదు కూడా. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈజ్ అబౌట్ ఆక్యుపైయింగ్ 3rd ఈ మంత్లో గౌతమ్ బుద్ధుడి విగ్రహం ఒక కొండపైన విరగొట్టబడి ఉండడం కనిపించింది మనకి. ఇది అంకిశెట్టిపల్లి విలేజ్లో గల కొండ నల్లగుట్ట అనే ప్లేస్లో ఒక గౌతమ్ బుద్ధుడి విగ్రహం చిన్నది దాని తల భాగం దగ్గర విరిగి ఉండడం గమనించడంతో మనం 3వ తారీఖు అంకిశెట్టిపల్లి విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మదనపల్లి తాలూకా స్టేషన్లో 168/25 కింద
క్రైమ్ నెంబర్ అనేది నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాం. సబ్సిక్వెంట్లీ లోకల్గా ఉన్న వివిధ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి విఆర్ఓ కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సపరేట్గా అక్కర్లేకుండా ఆ కంప్లైంట్ బేస్డ్గా మేము ఆల్రెడీ కట్టిన కేసుని దర్యాప్తు కొనసాగించాము. అయితే దీంట్లో చాలా రకాల మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వివిధ సంఘాల వాళ్ళు డిఫరెంట్ మోటివ్స్తో చేస్తూ ఉన్నారు కాబట్టి we wanted to put these facts and conclude this thing. ముఖ్యంగా దీని దర్యాప్తులో మేము గమనించింది ఏంటంటే ఈ హిల్ ఏదైతే ఉందో అది బాగా ఐసోలేటెడ్ లొకేషన్లో ఉండటం వల్ల ఇక్కడికి ఎవరు కూడా ఎక్కువ మంది వెళ్ళరు పైకి. అండ్ యోగాంధ్ర జరిగిన రోజు ఇద్దరు పిల్లలు పైకి సైకిల్స్తో వెళ్ళి బుద్ధుడి విగ్రహం దగ్గర కింద ఏమన్నా కాయిన్స్ ఉంటాయేమో అక్కడ హోల్స్లో అని చెప్పి ఆ విగ్రహాన్ని అటు ఇటు మూవ్ చేయడం వల్ల అది బయటకు వచ్చేయడం జరిగింది దాని బేస్ నుండి. సబ్సిక్వెంట్లీ వాళ్ళలో ఒక పిల్లోడు కొద్ది ఆక్తాయిగా కొద్ది మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి ఆ విగ్రహంతో సబ్సిక్వెంట్గా అక్కడ కాయిన్స్ లేవు, విగ్రహంతో ఆడటం మొదలెట్టారు. అండ్ ఆడే క్రమంలో పిల్లల వల్ల ఈ విగ్రహం అనేది డ్యామేజ్ అవ్వటం జరిగింది. ఇది చిన్న విగ్రహం, ఇంత మించి హైట్ ఉండదు, అది ఇట్స్ ఎ స్మాల్ దిస్ థింగ్. సో దాన్ని తీసుకుని సబ్సిక్వెంట్గా డిఫరెంట్ వెస్టెడ్ మోటివ్స్తో చాలామంది అక్కడ యాజిటేషన్స్ చేయటము, పోలీస్ మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గానే కట్టాలి, విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా కట్టకూడదని ప్రెజర్ తీసుకురావటం. అది మేము పట్టించుకోకుండా విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ వాళ్ళకన్నా ముందర ఇచ్చిన కంప్లైంట్ కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు తెలియటంతో విచారించాం. అండ్ విచారించడంతో ఆ పిల్లల తల్లిదండ్రులే దాన్ని దే హ్యావ్ కన్ఫెస్డ్. పిల్లలు మాకు చెప్పారు ఈ విధంగా ఇది కరెక్టే అని చెప్పి కన్ఫెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ రికార్డెడ్ ఆల్సో. సో ఈవెన్ ఇన్ కేస్ ఎవరికైనా అనుమానాలు ఉండే విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దే హ్యావ్ కమ్ ఫ్రీలీ. వాళ్ళు వచ్చారా? వెల్కమ్, రమ్మన్నా. అదే వాళ్ళకు కూడా కుర్చీలు వేయండి.